నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ఢిల్లీ వేదికగా మరో పొలిటికల్ హై డ్రామాకు తెరలేచింది. దేశ రాజధానిలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ కాషాయ క్యాంపులో గుబులు రేపుతున్నాయి. మోదీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైందా? 2-3 రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. కానీ ఈ రీషఫుల్లో అత్యంత షాకింగ్ న్యూస్ ఎక్కడి నుంచి రాబోతోందో తెలుసా? సాక్షాత్తు తెలంగాణ నుంచే. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణకు చెందిన ఒక కీలక నేతపై వేటు పడబోతోందా? వివాదాలు, నివేదికల నేపథ్యంలో అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకోబోతోందా? అటు కిషన్ రెడ్డి శాఖ మారబోతోందా, లేదా ఆయనకు ప్రమోషన్ రాబోతోందా? ఈసారి రేసులో ఉన్న ఆ నలుగురు ఎంపీలు ఎవరు? 15 నిమిషాల ఈ స్పెషల్ స్టోరీలో అసలు ఏం జరుగుతుందో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా చివరిదాకా ఈ వీడియో చూడండి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న హాట్ టాపిక్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్థానం మారబోతోందా, లేదా ఆయన్ను కేబినెట్ నుంచే పూర్తిగా తప్పించబోతున్నారా? బండి సంజయ్ను ఎందుకు పక్కన పెట్టాలని అధిష్టానం భావిస్తోంది? దీని వెనకున్న బలమైన కారణాలేంటి? ముఖ్య కారణాలేంటో చూద్దాం. గత కొంతకాలంగా బండి సంజయ్ చుట్టూ కొన్ని వివాదాలు ముసురుతున్నాయి. అలాగే ఆయన పనితీరుపై అధిష్టానానికి అందిన ఇంటెలిజెన్స్, అంతర్గత నివేదికలు అంత సానుకూలంగా లేవనే ప్రచారం జరుగుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇటీవలే బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది. ఒక కేంద్ర మంత్రి కుమారుడిపై ఇంతటి తీవ్రమైన కేసు నమోదు కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో క్లీన్ ఇమేజ్తో దూసుకుపోవాలని, వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇలాంటి టైంలో ఈ వివాదాల వల్ల పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందని అధిష్టానం భావిస్తోందట. డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని మోదీ, అమిత్ షా డిసైడ్ అయినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. పార్టీ ఆదేశాల మేరకు త్వరలోనే బండి సంజయ్ తన మంత్రి పదవికి రాజీనామా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు విశ్లేషకులు. ఇక ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కిషన్ రెడ్డికి మోదీ కేబినెట్లో మరింత ప్రయారిటీ పెరగబోతోందా, లేదా ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించబోతున్నారా? ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రీషఫుల్లో మంత్రుల శాఖలను భారీగా మార్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా కిషన్ రెడ్డికి మరింత కీలకమైన, ప్రాధాన్యత ఉన్న శాఖను కేటాయించవచ్చని ఒక టాక్. అయితే దీనికి భిన్నంగా మరో ప్రచారం కూడా బలంగా సాగుతోంది. దక్షిణ భారతంలో బీజేపీని బలోపేతం చేయడం అధిష్టానానికి అత్యంత కీలకం. అందుకే కిషన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి మొత్తం 8 మంది బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఈసారి విస్తరణలో ఎలాగైనా చోటు సంపాదించుకోవాలని నలుగురు ఎంపీలు గట్టిగా ట్రై చేస్తున్నారు. కులాలు, ప్రాంతాల సమీకరణాల నేపథ్యంలో ఎవరి ధీమాలో వారున్నారు. ఆ నలుగురు ఎవరో, వారి ప్లస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈటెల రాజేందర్ గురించి చూద్దాం. ఈటెల రాజేందర్ సన్నిహితులు ఈసారి మంత్రి పదవి పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. దానికి బలమైన కారణం అధిష్టానం ఇచ్చిన హామీయే. గతంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి ఈటెలకు వస్తుందని ప్రచారం జరిగినా చివరి నిమిషంలో మిస్ అయింది. అప్పట్లోనే దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్ విస్తరణలో ఛాన్స్ ఇస్తామని కమలం పెద్దలు ప్రామిస్ చేసినట్లు టాక్ నడుస్తోంది. సీనియారిటీ, బీసీ సామాజిక వర్గం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. మహబూబ్ నగర్ నుంచి గెలిచిన ఫైర్ బ్రాండ్ లీడర్ డీకే అరుణ కూడా ధీమాగా ఉన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇస్తామని జాతీయ నాయకత్వం హామీ ఇచ్చిందని ఆమె అనుచరులు గుర్తు చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మహిళా కోటాలో ఆమె పేరును అధిష్టానం ఖచ్చితంగా పరిశీలిస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ నగేష్ తెలంగాణ నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ. గిరిజన ఓటు బ్యాంక్ను ఆకర్షించాలన్నా, ఉత్తర తెలంగాణలో పట్టు పెంచుకోవాలన్నా ఎస్టీ కోటాలో ఈయనకు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. అందుకే నగేష్ సైతం ఈసారి లక్ తననే వరిస్తుందని నమ్ముతున్నారు. నిజామాబాద్ నుంచి రెండోసారి జెండా ఎగరేసిన ఎంపీ అరవింద్ బీసీ సామాజిక వర్గం నుంచి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా తన ప్రయత్నాలను ఆయన ముమ్మరం చేశారు. మరి ఇంతమంది పోటీ పడుతుంటే అసలు తెలంగాణకు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి? పొలిటికల్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం 2 ఈక్వేషన్లు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇద్దరిని కొత్తగా కేబినెట్లోకి తీసుకొని ఒకరిని తప్పించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకవేళ బండి సంజయ్ను తప్పిస్తే బీసీ సామాజిక వర్గం నుంచి ఒకరికి కొత్తగా అవకాశం ఇచ్చి, ఇతర సామాజిక వర్గం నుంచి మరొకరిని తీసుకొని
బ్యాలెన్స్ చేయాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక రెండో ఈక్వేషన్ ఏంటంటే ఉన్న ఇద్దరిని కేంద్ర మంత్రి పదవుల నుంచి తప్పించాలి. అందులో కిషన్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి, అంటే జాతీయ స్థాయిలో పార్టీ కార్యదర్శి వంటి పదవి ఇచ్చి ఆయన్ను ఆయా రాష్ట్రాల ఎన్నికలకు ఉపయోగించుకునేలా వ్యూహరచన చేస్తోందంట బీజేపీ. అటు బండి సంజయ్ను కూడా తొలగించి ఖాళీ అయ్యే ఈ 2 స్థానాలతో పాటు మరో స్థానాన్ని కలుపుకొని మొత్తం 3 కొత్త వాళ్లకు కేంద్ర మంత్రి పదవులు ఇస్తే తెలంగాణకు పూర్తిగా న్యాయం చేసినట్లు అవుతుందన్నది ఆ పార్టీ అభిప్రాయంగా విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణలో భారీ మార్పులు ఖాయమనే సంకేతాలు కనిపిస్తుండటంతో ఎవరికి వారు తమకు పదవులు కావాలని ఢిల్లీ స్థాయిలో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారంట. ఎవరిని అదృష్టం వరిస్తుందో చూడాలి మరి.